హలో గైస్, ఈ వీడియోలో మనం ఏపీకి సంబంధించిన టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజెస్ గురించి తెలుసుకుందాం. సో మీకు మ్యాక్సిమం వీడియోస్లో టాప్ 10 కాలేజెస్ లిస్ట్ చెప్తారు, అంతేగాని ఆ కాలేజ్ యొక్క కట్ ఆఫ్ గురించి చెప్పరు. సో ఈ వీడియోలో నేను ప్రతి కాలేజ్ యొక్క కట్ ఆఫ్ గురించి చెప్తాను, అలానే NIRF ర్యాంకింగ్ గురించి చెప్తాను, NAC గ్రేడ్ గురించి చెప్తాను, లొకేషన్, అలానే ఆ కాలేజ్ యొక్క హైయెస్ట్ ప్యాకేజ్, యావరేజ్ ప్యాకేజ్, అలానే కాలేజ్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, దాని ఒక ట్యూషన్ ఫీ, ఇలా ప్రతి ఒక్క పాయింట్ని మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో మీరు ఇంకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఇలాంటి వీడియోస్ కోసం. ఈ కాలేజ్ లిస్ట్ అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క దానికి ప్రియారిటీ ఇచ్చి తయారు చేసింటారు. సో నేనైతే ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ని బేస్ చేసుకొని ఈ లిస్ట్ని తయారు చేయడం జరిగింది. సో ఇప్పుడు ఇంకా ఆ టాప్ 10 కాలేజెస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి JNTUK కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాకినాడ. ఈ కాలేజ్ కోడ్ వచ్చేసి JNTK. NAC గ్రేడ్ వచ్చేసి A+. NAC అంటే నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడియేషన్ కౌన్సిల్. సో ఈ NAC గ్రేడ్ అనేది ప్రతి ఒక్క కాలేజ్కి ఇస్తారు, ప్రతి కాలేజ్కి NAC గ్రేడ్ అనేది ఇస్తారు. ఈ NAC గ్రేడ్ అనేది ఎలా ఇస్తారంటే కాలేజెస్కి ఆ కాలేజ్ ఎడ్యుకేషన్, ఆ కాలేజ్ ప్లేస్మెంట్స్, ఆ కాలేజ్లో ఫ్యాకల్టీ ఎలా చెప్తారు, R&D డిపార్ట్మెంట్ ఉందా లేదా, ఆ కాలేజ్ యొక్క కరికులం, ఆ కాలేజ్లో ఫ్యాకల్టీ ఎలా చెప్తారు, సో వీటన్నింటిని కన్సిడర్ చేసుకొని ప్రతి కాలేజ్కి NAC గ్రేడ్ అనేది ఇస్తారు. అలానే NIRF ర్యాంకింగ్ వచ్చేసి 101 to 150 రేంజ్లో ఉంది. సో ఈ ర్యాంకింగ్ అనేది ఈ రేంజ్లో ఉంటుంది, ఎగ్జాక్ట్ నెంబర్స్ అనేది ఉండదు. సో NIRF అంటే నేషనల్ ఇన్స్టిట్యూషన్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్. సో ఇలా ప్రతి కాలేజ్కి NIRF ర్యాంకింగ్ అనేది ఉంటుంది. అలానే ఈ కాలేజ్లో హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 35 LPA ఉంది, అండ్ అలానే యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 4 to 5 LPA ఉంది. అలానే ఇది 1946లో ఎస్టాబ్లిష్ అయింది. దీని ఒక కాలేజ్ ఫీ వచ్చేసి 10,000 రూపీస్. ఎందుకంటే ఇది ఒక గవర్నమెంట్ కాలేజ్ కాబట్టి అందుకే కాలేజ్ ఫీ అనేది తక్కువ ఉంటుంది. అండ్ అలానే లొకేషన్ వచ్చేసి ఇది కాకినాడలో ఉంది. దీని కట్ ఆఫ్ ర్యాంక్ వచ్చేసి ఇక్కడ డిస్ప్లే చేస్తాను చూసుకోండి. ఇక్కడ కట్ ఆఫ్ ర్యాంక్ అంటే మీకు ఏదైనా ఒక కాలేజ్లో ఏదైనా ఒక బ్రాంచ్లో సీట్ కావాలంటే దానికి ఉండాల్సిన ర్యాంక్నే కట్ ఆఫ్ ర్యాంక్ అంటాము. అంటే ఎంతవరకు మన ర్యాంక్ ఉంటే ఆ కాలేజ్లో సీట్ వస్తుందని దాన్ని కట్ ఆఫ్ ర్యాంక్ అంటాం. అంతకన్నా మన ర్యాంక్ అనేది తక్కువ ఉంటే మనకు ఆ కాలేజ్లో సీట్ వస్తుంది, అంతేకాని ఆ ర్యాంక్ కన్నా మన ర్యాంక్ ఎక్కువ ఉండకూడదు. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే నేను శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ SVCE తిరుపతిలో చదువుతున్నాను. సో ఈ కాలేజ్లో BCB బాయ్స్కి డేటా సైన్స్ బ్రాంచ్లో సీట్ కావాలంటే లాస్ట్ కట్ ఆఫ్ ర్యాంక్ వచ్చేసి 42,000. సో మన ర్యాంక్ అనేది 42,000 లోపలే ఉండాలి BCB బాయ్స్కి డేటా సైన్స్ బ్రాంచ్లో సీట్ కావాలంటే, అంతేగాని 42,000 కన్నా మన ర్యాంక్ అనేది ఎక్కువ ఉండకూడదు. సో మన ర్యాంక్ అనేది BCB బాయ్స్కి డేటా సైన్స్ బ్రాంచ్లో 42,000 లోపల ఉంటేనే మనకు ఆ కాలేజీలో సీట్ వస్తుంది. సో దీన్నే మనం కట్ ఆఫ్ ర్యాంక్ అంటాం. సో మనం ఈ కట్ ఆఫ్ ర్యాంక్స్ని ప్రీవియస్ ఇయర్స్ తీసుకుంటాం, అంటే 2024 కట్ ఆఫ్ ర్యాంక్స్ని మనం తీసుకుంటాం. కాబట్టి మీకు JNTUK ప్రీవియస్ ఇయర్స్ కట్ ఆఫ్ని ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తాను, కేటగిరీ వైజ్గా అండ్ బ్రాంచ్ వైజ్గా మీరు చెక్ చేసుకోండి. మీకు ప్రతి కాలేజ్ యొక్క ప్రీవియస్ ఇయర్స్ కట్ ఆఫ్ లిస్ట్ అనేది మీకు డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు బ్రాంచ్ వైజ్ అండ్ కేటగిరీ వైజ్గా చూసుకొని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ సెకండ్ కాలేజ్ వచ్చేసి ఆంధ్ర యూనివర్సిటీ AU కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విశాఖపట్నం. దీని ఒక కాలేజ్ కోడ్ వచ్చేసి AUCE. సో ఈ కాలేజ్ అనేది 1955లో ఎస్టాబ్లిష్ అయింది. టోటల్గా ఈ కాలేజ్ వచ్చేసి 150 ఎకర్స్లో ఉంటుంది. ఈ కాలేజ్ యొక్క NAC గ్రేడ్ వచ్చేసి A++, అండ్ అలానే ఈ కాలేజ్ యొక్క NIRF ర్యాంకింగ్ వచ్చేసి 90, అండ్ అలానే ఈ కాలేజ్ యొక్క హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 84.5 LPA అండ్ యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 9.3 LPA. సో ఈ కాలేజ్ అనేది 1955లో ఎస్టాబ్లిష్ అయింది. అండ్ అలానే ఈ కాలేజ్ వచ్చేసి టోటల్గా 150 ఎకర్స్లో ఉంది. సో కాలేజ్ ఫీ వచ్చేసి 44,500 రూపీస్. సో ఈ అమౌంట్ అనేది మీకు గవర్నమెంట్ త్రూ ఫీ రియంబర్స్మెంట్ ద్వారా మీకు ఇస్తుంది. ఆంధ్ర యూనివర్సిటీ యొక్క లొకేషన్ వచ్చేసి ఇది విశాఖపట్నంలో ఉంటుంది. అండ్ దీని ఒక కట్ ఆఫ్ ర్యాంక్ వచ్చేసి మీకు డిస్ప్లే చేస్తాను చూడండి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి విట్ AP యూనివర్సిటీ. దీని ఒక కాలేజ్ కోడ్ వచ్చేసి విట్ APU. దీని ఒక NAC గ్రేడ్ వచ్చేసి A++ ఉంది. అలానే దీని ఒక NIRF ర్యాంకింగ్ వచ్చేసి 19 ఉంది. సో ఈ కాలేజ్ అనేది 2017లో ఎస్టాబ్లిష్ అయింది. టోటల్గా ఈ యూనివర్సిటీ వచ్చేసి 200 ఎకర్స్లో ఉంది. అలానే దీని ఒక కాలేజ్ ఫీ వచ్చేసి 1,03,000 రూపీస్. అండ్ అలానే ఈ కాలేజ్ యొక్క హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 27 LPA అండ్ యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 14 LPA. సో ఈ కాలేజ్ యొక్క లొకేషన్ వచ్చేసి మనకు అమరావతిలో ఉంటుంది. అండ్ అలానే దీని ఒక కట్ ఆఫ్స్ని డిస్ప్లే చేస్తాను చూడండి. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి SRM యూనివర్సిటీ AP. ఈ కాలేజ్ యొక్క కోడ్ వచ్చేసి SRMUPU. అండ్ అలానే ఈ కాలేజ్ యొక్క NAC గ్రేడ్ వచ్చేసి A++, అండ్ అలానే దీని ఒక NIRF ర్యాంకింగ్ వచ్చేసి 21. సో ఈ కాలేజ్ అనేది మనకు 2017లో ఎస్టాబ్లిష్ అయింది. అండ్ అలానే ఈ కాలేజ్ వచ్చేసి ఓవరాల్గా 200 ఎకర్స్లో ఉంది. సో ఈ కాలేజ్ యొక్క ఫీ వచ్చేసి 1,02,000 రూపీస్. అండ్ అలానే ఈ కాలేజ్ యొక్క హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 55 LPA అండ్ యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 9 LPA. సో ఈ కాలేజ్ యొక్క లొకేషన్ వచ్చేసి మనకు అమరావతిలో ఉంది. ఈ కాలేజ్ యొక్క కట్ ఆఫ్ ర్యాంక్స్ అనేది మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తాను చూడండి. అండ్ ఫిఫ్త్ కాలేజ్ వచ్చేసి గాయత్రి విద్యా పరిషత్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. సో ఈ కాలేజ్ యొక్క కోడ్ వచ్చేసి GBPE.
సో ఈ కాలేజ్ యొక్క NAC గ్రేడ్ వచ్చేసి A++ అండ్ అలానే దీని ఒక NIRF ర్యాంకింగ్ వచ్చేసి 150 to 300లో ఉంది. సో ఈ కాలేజ్ అనేది మనకు 1996లో ఎస్టాబ్లిష్ అయింది. అండ్ అలానే ఓవరాల్గా ఈ క్యాంపస్ వచ్చేసి 15 ఎకర్స్లో ఉంది. అండ్ ఈ కాలేజ్ యొక్క హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 23 LPA అండ్ యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 5 LPA. ఓవరాల్గా ఈ కాలేజ్ యొక్క ఫీ వచ్చేసి 1,05,000 రూపీస్ ఉంది. అండ్ ఈ కాలేజ్ అనేది మనకు విశాఖపట్నంలో ఉంది. సో ఈ కాలేజ్ యొక్క కట్ ఆఫ్స్ని మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తాను. ఇప్పుడు 6th కాలేజ్ వచ్చేసి విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. సో ఈ కాలేజ్ అనేది మనకు భీమవరంలో ఉంది. ఈ కాలేజ్ యొక్క కోడ్ వచ్చేసి VITB. ఈ కాలేజ్ యొక్క NAC గ్రేడ్ వచ్చేసి A+. అండ్ అలానే ఈ కాలేజ్ యొక్క NIRF ర్యాంకింగ్ వచ్చేసి 101 to 250 దాకా ఉంది. మనకు ఈ కాలేజ్ అనేది 1998లో ఎస్టాబ్లిష్ అయింది. అండ్ ఓవరాల్గా ఈ కాలేజ్ అనేది 50 ఎకర్స్లో ఉంది. సో ఈ కాలేజ్ యొక్క ఫీ వచ్చేసి 1,03,000 రూపీస్. సో ఇక్కడ హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 44 LPA అండ్ యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 4 to 5 LPA ఉంది. ఈ కాలేజ్ అనేది మనకు భీమవరంలో ఉంది. దీని ఒక లొకేషన్ వచ్చేసి. అలానే ఈ కాలేజ్ యొక్క కట్ ఆఫ్స్ని ఇక్కడ మీకు డిస్ప్లే చేస్తాను చూడండి. ఇప్పుడు మన 7th కాలేజ్ వచ్చేసి SV యూనివర్సిటీ, SVU కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ తిరుపతి. ఈ కాలేజ్ యొక్క కోడ్ వచ్చేసి SVUC. సో ఈ కాలేజ్ యొక్క NAC గ్రేడ్ వచ్చేసి A+. అండ్ అలానే దీని ఒక NIRF ర్యాంకింగ్ వచ్చేసి 101 to 150 దాకా ఉంది. ఈ కాలేజ్ అనేది 1959లో ఎస్టాబ్లిష్ అయింది. ఓవరాల్గా ఈ కాలేజ్ అనేది 40 ఎకర్స్లో ఉంది. అండ్ అలానే ఈ కాలేజ్ యొక్క ఫీ వచ్చేసి 40,000 రూపీస్. ఈ కాలేజ్ యొక్క హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 18 LPA అండ్ యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 6 to 8 LPA. సో ఈ కాలేజ్ యొక్క లొకేషన్ వచ్చేసి మనకు తిరుపతిలో ఉంది. సో ఈ కాలేజ్ యొక్క ప్రీవియస్ కట్ ఆఫ్స్ని మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తాను చూడండి. ఇప్పుడు నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి అనిల్ నీరుకొండ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్. సో ఈ కాలేజ్ యొక్క కోడ్ వచ్చేసి ANIL. ఈ కాలేజ్ యొక్క కోడ్. ఈ కాలేజ్ యొక్క NAC గ్రేడ్ వచ్చేసి A+. అండ్ అలానే ఈ కాలేజ్ యొక్క NIRF ర్యాంకింగ్ వచ్చేసి 251 to 300. సో మనకు ఈ కాలేజ్ వచ్చేసి 2001లో ఎస్టాబ్లిష్ అయింది. అండ్ అలానే ఈ కాలేజ్ వచ్చేసి ఓవరాల్గా మనకు 12 ఎకర్స్లో ఉంది. అండ్ అలానే ఈ కాలేజ్ యొక్క ఫీ వచ్చేసి 84,100 రూపీస్. అండ్ ఈ కాలేజ్ యొక్క హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 27 LPA అండ్ యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 4.2 LPA. సో ఈ కాలేజ్ యొక్క లొకేషన్ వచ్చేసి మనకు భీమునిపట్నంలో ఉంది. సో ఈ కాలేజ్ యొక్క ప్రీవియస్ కట్ ఆఫ్స్ని ఇక్కడ మీకు డిస్ప్లే చేస్తాను చూడండి. అండ్ మన నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి SRKR ఇంజనీరింగ్ కాలేజ్. సో ఈ కాలేజ్ యొక్క కోడ్ వచ్చేసి SRKR. ఈ కాలేజ్ యొక్క NAC గ్రేడ్ వచ్చేసి A+. అండ్ అలానే ఈ కాలేజ్ యొక్క NIRF ర్యాంకింగ్ వచ్చేసి 251 to 300. ఈ కాలేజ్ అనేది మనకు 1980లో ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది. అండ్ అలానే ఈ క్యాంపస్ వచ్చేసి ఓవరాల్గా 30 ఎకర్స్లో ఉంది. సో ఈ కాలేజ్ యొక్క ఫీ వచ్చేసి 1,05,000 రూపీస్. అండ్ అలానే ఈ కాలేజ్ యొక్క హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 53 LPA అండ్ యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 4.5 LPA. ఈ కాలేజ్ అనేది మనకు భీమవరంలో ఉంది. సో ఈ కాలేజ్ యొక్క కట్ ఆఫ్స్ని ఇక్కడ మీకు డిస్ప్లే చేస్తాం చూడండి. అండ్ మన నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి RVR అండ్ JC కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. సో ఈ కాలేజ్ యొక్క కోడ్ వచ్చేసి RVJC. అండ్ ఈ కాలేజ్ యొక్క NAC గ్రేడ్ వచ్చేసి A+. అండ్ అలానే ఈ కాలేజ్ యొక్క NIRF ర్యాంకింగ్ వచ్చేసి 201 to 250. ఈ కాలేజ్ మనకు 1985లో ఎస్టాబ్లిష్ అయింది. అండ్ ఓవరాల్గా ఈ కాలేజ్ వచ్చేసి టోటల్ 37 ఎకర్స్లో ఉంది. అండ్ ఈ కాలేజ్ యొక్క ఫీ వచ్చేసి 1,05,000 రూపీస్. అండ్ ఈ కాలేజ్ యొక్క హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 10.4 LPA అండ్ యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 4.73 LPA. సో ఈ కాలేజ్ యొక్క లొకేషన్ వచ్చేసి ఈ కాలేజ్ గుంటూరులో ఉంది. అండ్ ఈ కాలేజ్ యొక్క ప్రీవియస్ కట్ ఆఫ్స్ని మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తాను చూడండి. సో ఇది గైస్ మన వీడియో గురించి. సో వీడియోలో ఏదైనా తప్పు చెప్పినే మీరు కింద కామెంట్ చేయండి. దాన్ని ఎడిట్ కానీ ట్రిమ్ కానీ చేద్దాం. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఇలాంటి వీడియోస్ కోసం. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు ఇలాంటి వీడియోస్ చేయాలని మరింతగా మోటివేషన్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేయండి. సో మీకు ప్రతి కాలేజ్ యొక్క లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ని మీకు లిస్ట్ చేసి డిస్క్రిప్షన్లో పెట్టాను. సో మీరు దాన్ని చూసుకోండి, కావాలంటే డౌన్లోడ్ చేసుకోండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ సూన్. బాయ్.